हाय फ्रेंड्स वेलकम बैक SumaTV किचन చాలా సింపుల్ గా ఇంట్లో హోమ్ మేడ్ ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా। ముందుగా నేను ఇక్కడ రెండు ఆరెంజెస్ అనేది తీసుకున్నాను। వీటి జ్యూస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా కట్ చేసుకొని చూసారుగా ఫ్రెండ్స్, ఇలా జ్యూస్ అనేది మొత్తం తీసేసుకోవాలి। ఇప్పుడు ఇందులో గింజలన్నీ తీసేసి ఈ పల్ప్ కూడా ఇందులో వేసేసేయాలి ఫ్రెండ్స్। పల్ప్ వేసేసుకుంటే బాగుంటుంది। ఈ ఆరెంజ్ లో గింజలు నెమ్మదిగా వచ్చేస్తాయి మనం తీసేస్తే। ఇంకా ఈ జ్యూస్ అనేది పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్లోకి విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి ఫ్రెండ్స్। ఇది ఇప్పుడు ఎలిజిబుల్ గా ఎక్కడైనా దొరుకుతుంది మనకి, సూపర్ మార్కెట్స్ లో అండ్ ఆన్లైన్ లో ఎక్కడైనా సరే। ఇంకా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి బాగా। నేను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కొంచెం థిక్గా ఉంది। ఇప్పుడు ఇందులో చల్లగా ఉండే మిల్క్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి। ఈ మిల్క్ అనేది ఒక 5 స్పూన్స్ వరకు ఉంటాయి। సో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి। నేను ఇది హోమ్ మేడ్ ఇంట్లో చేసింది వేసుకొని మన ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా దానిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి। ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పొడి అయినా వేసుకోవచ్చు। కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్। టేస్ట్ బాగుంటుంది అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ స్ట్రైనర్ తీసుకొని మనం ఈ ఐస్ క్రీమ్ అనేది ఇందులో వేసేసుకోవాలి। వేసుకొని పైన ఏదైనా కవరు ఏకంగా ఫోల్డ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। ఇందులో షుగర్ వేయలేదు అనుకుంటున్నారా? సో విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ షుగర్ లెవెల్ అనేది ఉంటుంది, మనకి కండెన్స్డ్ మిల్క్లో కూడా ఉంటుంది। మీకు అది చాలకపోతే షుగర్ పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అందుకు నేను చెప్పలేదు। సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం। షుగర్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు। ఇలా ఒక కవర్ అనేది మీకు ఇంట్లో ఎలిజిబుల్గా ఉండేది పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం, ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, మన ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ అయింది। ఇప్పుడు ఏవైనా బౌల్స్ లేదంటే ఆ ఆరెంజ్ కప్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని అందులో వేసుకుందాం। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఈ కప్స్లో నేను తీసేసుకుంటున్నాను। ఇలా తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేని। చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి, అప్పుడు మీరే అంటారు సూపర్ అని। చూసారుగా ఫ్రెండ్స్, మన ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ అయింది। సూపర్ టేస్టీతో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఇలా చేసి పెట్టండి। ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా విప్పింగ్ క్రీమ్ ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్।